బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు గోని దయాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కోవూరు చక్కెర కర్మాగారాన్ని 2013లో మూసివేయడం జరిగిందని, అప్పటి నుండి దాంట్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు ఎటువంటి జీతభత్యాలు చెల్లించలేదు అన్నారు. ఇప్పటి వరకు సుమారు 22,33,00,000 రూపాయలు జీతాలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ కర్మాగారంలో మూసివేసే నాటికి 200 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు వివిధ కారణాలు, అనారోగ్యం కారణాల వల్ల 60 మంది వరకు మృతి చెందారని తెలిపారు. అనేక మంది ఉద్యోగులు, కార్మికులు రిటైర్ అయ్యారని, వారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని తెలిపారు. కార్మిక జీతాల విషయమై అనేక రూపాల్లో అనేక దఫాలుగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారని, అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించలేదు అన్నారు. రాష్ట్రంలో మూసివేసిన కర్మాగారాల్లో బకాయిలను ఆ ప్రాంతాల శాసనసభ్యులు, మంత్రులు చొరవ తీసుకొని ప్రభుత్వం నుండి వసూలు చేసి చెల్లించడం జరిగింది అన్నారు. అనకాపల్లి, చిత్తూరు, రేణిగుంట, కడప షుగర్ ఫ్యాక్టరీల్లోని కార్మికులకు బకాయిలను చెల్లించారు. ఇక్కడ కార్మికులు అనేక దఫాలుగా జిల్లాల్లోని మంత్రులను, శాసనసభ్యులు, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను, అధికారులను కలవడం జరిగిందని, ఆయన ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోని దయాకర్, చల్ల కొలుసులు మల్లికార్జున, పోతంశెట్టి శ్రీనివాసులు, కోడి రెక్కల చెన్నయ్య, స్వర్ణ మునుస్వామి కార్మికులు పాల్గొన్నారు. పెట్టుకొని ఎన్నికల స్టంట్గా కాకుండా వాస్తవంగా కార్మికులు, ఉద్యోగుల పట్ల మీకు సరైనటువంటి స్పందన ఉంటే వెంటనే వీళ్ళ యొక్క జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీకి ముహూర్తం పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అటు పాలక ప్రతిపక్ష పార్టీ రెండు కూడా కోవూరులో ఎంతోమందికి ఉపాధి కల్పించి జీవనోపాధికి దోహదపడినటువంటి కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్మేదానికి ఇద్దరు కూడా కూడబలుపని చేస్తున్నటువంటి చర్యని మేము సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కార్మికులకి జీతభత్యాలు ఆగిపోయింది. అయితే జూన్, జూలై దాకా అరపరగించి జూలై నుంచి కంప్లీట్గా ఆపడం జరిగింది. అయితే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారులు ఆయన ఎన్నికల్లో తిరిగేటప్పుడు మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాం, 70 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత 70 కోట్లు 70% కూడా లేకుండా ఇవ్వకుండా దాన్ని మూలపెట్టడం జరిగింది. అయితే జగన్ మళ్ళీ 2000 ఆయన 19 తిరిగేటప్పుడు జగన్ మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాను, మీకు అందరికీ జీతాలు ఇస్తానని ఆ రోజు ముచ్చట పాలన ఈ ప్రచారంలో చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అప్పుడు తెలుగుదేశం అధికారులు తిరిగాం, ఎమ్మెల్యేలు తిరిగాం. ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఈ జిల్లాలో ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో, ఎంతమంది ఎమ్మెల్యేలు మొత్తం తిరగడం జరిగింది. ఎట్టకేలకు 2002లో జీవో నెంబర్ 15 రిలీజ్ చేసి ఈ 6 ఫ్యాక్టరీలు జీతాలు ఇవ్వాలా, వాటిని మూసేస్తామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేసి పేమెంట్ మాత్రం బిల్లు మాత్రం చేయించి అక్కడి నుంచి బిల్స్ లేవని, పనులు లేదని రకరకాల కారణాలు చెప్తూ ఇప్పుడు దాకా దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు చెల్లించాల్సిన 22,33,00,000 బకాయిలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు కూడా బకాయిలు చెల్లించాలి. ఈ ఫ్యాక్టరీని మళ్ళీ పునరుద్ధరిస్తే నిరుద్యోగానికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని